ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం కేడీల రాజ్యం బేడీల రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం కేడీల రాజ్యం బేడీల రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం కేడీల రాజ్యం బేడీల రాజ్యం జై తెలంగాణ జై తెలంగాణ. ఓకే రెడీయా? హైదరాబాద్ మహానగర కీర్తి కిరీటంలో కలికితురాయి లాంటి కార్యక్రమం ఫార్ములా ఈ రేస్. అటువంటి అద్భుతం ఈ హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చి దాన్ని అమలు చేసి దాన్ని కొనసాగించాలనేటువంటి ఆలోచన చేసినటువంటి గౌరవ మాజీ మంత్రి వర్యులు మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారైనటువంటి కేటీఆర్ గారి మీద పెట్టిన అక్రమ కేసులు చర్చించాలి, సభ ద్వారా యావత్ ప్రపంచానికి వాస్తవాలు తెలియాలి, ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా తెలంగాణ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు అనేటువంటి విషయంలో చర్చ జరగాలనేటువంటి ఆలోచనతో పొద్దుటి నుండి అనేక రూపాలుగా మేము ఈ చర్చ జరగాలనేటువంటి డిమాండ్ చేస్తే ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఏదో తూతూ మంత్రంలాగా ప్రభుత్వానికి సాంకేతికంగా కొన్ని బిల్లులు కావచ్చు ఇతరత్ర కార్యక్రమాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి వాటి కోసమే సభ నడిపేటువంటి ఆలోచనతో కనబడ్డది. కారణం ఏంటంటే గడిచిన ఈ 5 రోజులలో మేము ప్రజా ప్రయోజనాలకు సంబంధించినటువంటి అనేక వాయిదా తీర్మానాలు ఇస్తే ఏ ఒక్కదాని మీద కూడా చర్చించినటువంటి పాపన ఈ ప్రభుత్వం పోలేదు. ఈ రకంగా ప్రజల్ని వంచిస్తూ చట్టసభకు కూడా జవాబుదారితనం లేకుండా ఈరోజు మా డిమాండ్ను మరి వాళ్ళు సభలో చర్చ పెట్టి ఆన్సర్ చేస్తే వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయి. కాబట్టి కేటీఆర్ గారు చేసినటువంటి గొప్ప పని మా ఆవేదన సభ్య సమాజానికి తెలుస్తుంది కాబట్టి వాళ్ళ దుర్మార్గం బయటపడుతుంది కాబట్టి దాన్ని తట్టుకోలేక సభను వాయిదా వేసి పలాయనం చిత్తగించడం జరిగింది. ఇది నైతికంగా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల విజయం అయినా ఈ క్షణం నుండి మళ్ళీ పునరంకితమై ఇటువంటి విషయంలో ఎప్పుడు జరిగినా ప్రశ్నిస్తాం, ప్రతిఘటిస్తాం. ఈ కేసు విషయంలో కేటీఆర్ గారికి న్యాయం జరిగేంత వరకు కూడా మా ఈ కార్యక్రమం కొనసాగుతూనే ఉంటుందని హెచ్చరిస్తూ పలాయనవాదం కాదు, ప్రజా సమస్యల పరిష్కారం జరగాలి అనంటే మంచి చక్కటి చర్చలు జరగాలి, చక్కటి జవాబు రావాలి. ఈ ప్రభుత్వం దానికి సిద్ధంగా ఉన్నట్టు కనబడతలేదు కాబట్టి ఇది ప్రజాస్వామ్యాన్ని కూలి చేసేటువంటి దుర్మార్గ పాలన కాబట్టి మా నిరసనను తప్పకుండా కొనసాగిస్తాం. థ్యాంక్ యూ.